మోడీ ట్రంప్ కాడు, కాకూడదు, కానే కాడు. ట్రంప్ తను బాత్రూమ్‌కెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నాడో కూడా ట్రూత్‌లో రాస్తుంటాడు. తన దేశపు వ్యూహాలు, తను ఎవడి మీద ఏమనుకుంటున్నాడో కలలో ఊహించుకునేయి, ఇలలో ఊహించుకునేయన్నీ కూడా రాసేస్తుంటాడు. జరగకపోయినా జరిగినాయి అని రాసేస్తుంటాడు. ఊహల్లో ఉండేది కూడా రాసేస్తుంటాడు. బట్ మోడీ అట్ట గాదు. ఏది చెప్పాలో మెసేజ్ అది మాత్రమే చేస్తాడు. అదే సందర్భంలో నిశ్శబ్దంగా నడిచిపోతుంది. ఇక్కడ మోడీకి చేతకానిది ఏంటి అంటే మ్యానిప్యులేషన్ పాలిటిక్స్. మ్యానిప్యులేషన్ పాలిటిక్స్ చేత అయ్యుంటే చాలా డ్రామాలు ఆడొచ్చు. పాకిస్తాన్ విషయంలోనో, ఆఫ్ఘనిస్తాన్ విషయంలోనో లేకపోతే కరోనా టైంలోనో. ఎక్కడ మ్యానిప్యులేషన్ గేమ్స్ ఆడడు. ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు. అమెరికా అతిశయం ప్రదర్శిస్తున్నప్పుడు ఎళ్లి తలకాయ ఉంచుకొని నిలబడ్డు. అలాగని తలకాయ వాడి చేతికియ్యడు. అది చాణక్యం అన్నటువంటిది. మోడీ చాణక్యం అన్నట్టు. ఇప్పుడు ఓ పక్కన గల్ఫ్ దేశాలతో మాట్లాడాడు. ఇజ్రాయెల్‌తో మాట్లాడాడు. ఇరాన్‌లో పాలకుడెవడు లేడిప్పుడు. ఖొమైనీ ఉండుంటే మాట్లాడతాడు మోడీ. కొంతమంది అంటున్నారు అదే సోనియా వీళ్ళందరూ అంటున్నారు ఖొమైనీ దాని మీద మాట్లాడలేదని. నెక్స్ట్ వచ్చే పాలకుడు ఎవరిని కన్ఫర్మ్ చేస్తారో వాళ్ళకి మాట్లాడి అభినందనలు చెప్తాడాయన. ఆయనకి తెలుసు ఎప్పుడు మాట్లాడరు. ఇప్పుడు త్రిసభ్య కమిటీ. ఆ కమిటీకి మీరు ఆ పదవులు తీసుకున్నందుకు అభినందనలు చెప్తాడు. ఏంది వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్. వాళ్ళ నాయకుడు వాళ్ళకి డిసైడింగ్ ఫ్యాక్టర్. అదే సందర్భంలో ఆయిల్ ప్రాబ్లమ్ రాకుండా ఆయా దేశాలతో మాట్లాడుకొస్తున్నాడు. రష్యాతో మాట్లాడుతున్నాడు. అలాగే ఆల్టర్‌నేటివ్ రూట్‌లో నుంచి ఇంకా మనకు 45 రోజుల దాకా ఆయిల్ ఉంటది కాబట్టి, ఏ రూట్లు చుట్టూ తిప్పొచ్చేటటువంటి రూట్లేంటి? దానివల్ల అయ్యేవేమేంటి? వీటన్నిటిని సిస్టమాటిక్‌గా, వ్యూహాత్మకంగా చూసుకుంటూ వస్తున్నారు.